Hi, my dear students and parents, welcome back to my channel IIT Guwahati, Indian Institute of Technology Guwahati. ఈ ఐఐటి గౌహతి అనేది టాప్ 10 ఐఐటీల్లో వన్ ఆఫ్ ద ఐఐటి. మనం ఖరగ్పూర్ తర్వాత టాప్ 10 ఐఐటీల్లో వన్ ఆఫ్ ద ఐఐటి. మరి ఇంకా 2 monthsలో ఎంతమంది ఐఐటీల్లో ఉంటారో మరి మన 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 సబ్స్క్రైబర్ అందరూ కూడా ఈ ఐఐటీలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహతిలో ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా జస్ట్ 2 months ఏనమ్మా. మీరు జూలై ఎండ్లో మీరు యూ విల్ బి పార్ట్ ఆఫ్ ద ఐఐటి గౌహతి. దీనిలో మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. కట్ ఆఫ్ కూడా ఎట్లా ఉందో మరి చెక్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, కట్ ఆఫ్ పర్సెంట్ మరి ఎన్ని మార్క్స్ వస్తాయి, జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి 2025లో ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూసేద్దాం. దీనిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం. ఈ ఐఐటి గౌహతి టాప్ 10 ఐఐటీలో వన్ ఆఫ్ ద గౌహతి. దీనిలో మెయిన్గా మనం చూసేది ఇక్కడ ఉన్న బ్రాంచెస్ చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో 70, ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో మొత్తం 97 సీట్స్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ 87, దీనిలో 67 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉందమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రెండు బ్రాంచెస్ కూడా ఈక్వలే. మరి సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో 120 సీట్స్ ఉండటం జరిగింది. మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సిఎస్సి బ్రాంచ్ ఇక్కడ 110 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 110 సీట్స్ ఉండే సిఎస్సి బ్రాంచ్లో మొత్తం చూస్తే. ఇక్కడ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఎన్ఐటి వరంగల్లో కూడా ఆల్రెడీ పెట్టేశారు. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, బయో ఇంజనీరింగ్ ఉంది, ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ 960 సీట్స్ ఉన్నాయి మాకు. మొత్తం చూసినట్టయితే 960 సీట్స్ ఉంది. మంచి కాలేజ్ ఇది కూడా. 960 సీట్లు ఉంటే మన ఖరగ్పూర్లో 1900 ఉంది. ఇక్కడ 960 సీట్స్ ఉండి మంచి కాలేజ్ ఇది. మంచి ఇన్స్టిట్యూట్స్, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇది గౌహతికి ఉంది. ఇటు సైడ్ మన ఖరగ్పూర్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. గౌహతి అస్సాంలో ఉండడం జరిగింది. దీని కట్ ఆఫ్ ఒకసారి చూసేద్దాం. మరి కట్ ఆఫ్ చూసిస్తే మరి మీరు జూలై ఆగస్టులో ఇక్కడ చేరతారు. మరి ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నాకు ఐఐటి గౌహతిలో వచ్చింది అని. మన సబ్స్క్రైబర్లు కొంతమందికి కొత్తగా మరి ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఐఐటి గౌహతిలో చేరే వాళ్ళకి మరి ఈ యొక్క ఆగస్టు 1st మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. ఐఐటి గౌహతి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్. ఇక్కడ మెయిన్ మార్క్స్ మనకి పేపర్ 1, పేపర్ 2 360 మార్క్స్కి అయితే పెడతారమ్మా. తెలుసు మీకు అందరికీ ఆల్రెడీ. వీఆర్ అవేర్ 360 మార్క్స్కి అయితే పేపర్ 1, పేపర్ 2 పెడతారు. మరి బ్రాంచెస్ వచ్చి బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్. బయోసైన్స్ దీనిలో మనకి 149 మార్క్స్ వస్తే మరి ఓపెన్లో వస్తుంది. 140 మార్కులకి అయితే మరి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 127 మార్క్స్ రావాలి. ఎస్సీకి 76, జస్ట్ కట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోయింది. ఎస్టీకి 62 మార్క్స్. కెమికల్ ఇంజనీరింగ్ 170 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ 152 మార్క్స్లు, ఓబీసీ 149 మార్కులు, ఎస్సీకి 94 మార్క్స్. అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీకి 74 మార్క్స్ రావాలి. 74 మార్క్స్ రావాలి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో 156 మార్కులు రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి వీడియో క్లియర్గా చేస్తాను. కొంతమంది ఏంటంటే ఖరగ్పూర్లో ఏమైంది సార్, బిలాయిలో ఐఐటీలో ఎన్ని మార్క్స్ ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. మళ్ళీ దానిలో కామెంట్ పెడతాను. మీరు వీడియో చూడండి. వీడియో చూసిపోయి మన ఛానల్లో నంబర్ కూడా ఇస్తాను. డైరెక్ట్ కాల్ చేసి ఇబ్బంది ఏమీ లేదు. మరి 156 మార్కులు ఉండి 145 మార్క్స్ వచ్చేసినాయి. దీనికి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి 134 మార్క్స్ వచ్చినాయి. ఎస్సీకి 88 మార్క్స్ వచ్చినాయి. ఎస్టీకి 80 మార్క్స్ వచ్చినాయి.
మరి ఐఐటి గౌహతి, ఐఐటీలో కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి గౌహతిలో చేరాలి. అది చేరాలని మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన నుంచి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. 2000 రూపాయలు, జస్ట్ ఓన్లీ 2000. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము. మరి నేను కూడా మీకోసము ఎక్సర్సైజ్ చేస్తాను కదా, ఎక్సర్సైజ్ చేయాలి, మరి ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పాలి కదా. మరి ఇట్లాంటి ఐఐటీస్లో మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే మరి మెంటర్షిప్ అయితే కంపల్సరీ కావాలి. ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్స్ 2025కు 2000 రూపాయలు. మనం జోసా సీసాబ్ 2 కవర్ చేస్తాము. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ గైడెన్స్ కావాలంటే 2500 రూపాయలు. జేఈ 25 ఎంసెట్ కావాలంటే 3750 రూపాయలు. అయితే మరి వాట్సాప్ నంబర్ ఇది టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఈ వాట్సాప్ నెంబర్కి మనకి ఫోన్పే పనిచేయదు కాబట్టి దీనికి డైరెక్ట్గా మీరు యూపీఐ ఐడి చేయండి, స్కానర్ కోడ్ ఇస్తాను. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ కాల్స్ 6 PM టు అన్లిమిటెడ్ కాల్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్గా నాతో మాట్లాడచ్చు ఎనీ డే 6 PM అన్లిమిటెడ్. కొంతమంది నాకు 2 కాల్ చేయాలి, 3 కాల్ చేయాలి అనుకుంటారు. అన్లిమిటెడ్గా మీరు మాట్లాడచ్చు. యూపీఐ ఐడి పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ షేర్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎవరైతే మరి ఇట్లాంటి ఐఐటీలో మీరు ఆగస్టు నుంచి క్లాసులకు వెళ్ళిపోతారు, ఇమ్మీడియట్గా 2000 కాదనుకుంటే మీరు క్లాసులకు వెళ్ళిపోతారు. గుర్తుపెట్టి జస్ట్ మిస్ అవుతున్నారు కొంతమంది స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఐఐటీలో ఉన్నారు, ఎన్ఐటీలో ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ తీసుకునే వాళ్ళు మిస్ అయిపోయారు. తర్వాత వాళ్ళు సార్ మేము తీసుకోలేదు, మేము మిస్ అయిపోయామని కూడా వాళ్ళు మెసేజ్ చేయటం జరిగింది స్టూడెంట్స్ కొంతమంది. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ఈ 2000 రూపాయలు ఒకేసారి ఇస్తారు. మీరు ఇక లైఫ్ లాంగ్ మీరు లక్షల్లో మరి కోట్లలో ప్యాకేజ్ వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది ఏమీ లేదు. మీరు చిన్న వాటికి మీరు పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ చిన్న అమౌంట్లకి ఇక్కడ ఇలాంటి చోట్ల మీరు వెనకడక వేయకూడదు. మీరు కోచింగ్ సెంటర్స్ ఆల్రెడీ లక్షల రూపాయలు పెట్టారని నేను అనుకుంటున్నాను. కొంతమంది సెల్ఫ్ స్టడీకి చేసుకున్నారు, కొంతమంది లక్షల రూపాయలు పెట్టుంటారు కోచింగ్ సెంటర్స్ కానీ మరి ఇంటర్మీడియట్ అవన్నీ. మరి అదే ఇక అందరూ మరి సిఎస్సి బ్రాంచ్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్లో 250 మార్కులు రావాలమ్మా. మనకి 360కి 250 మార్క్స్ రావాలి. మరి 4 ఇయర్ మరి ఓపెన్ వాళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్కి 220 మార్కులు వచ్చిన వాళ్ళకైతే సీట్ వచ్చింది. ఈసారి కూడా ఒక +2 మార్క్స్ అటు ఇటు ఉంటుంది. +2 మార్కులు 1 మార్కులే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే 1 మార్కే పెద్ద ర్యాంకులో పెద్ద భారీ తేడా వచ్చింది. 205 మార్కులు, 158 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్. ఇది ఓబీసీకి 205 మార్కులు, ఎస్టీ స్టూడెంట్కి 128 మార్కులు అయితే రావాలి ఇక్కడ సిఎస్సి రావాలంటే. సరే నాకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలు సార్, నాకు సిఎస్సి వద్దు అనుకుంటే దీని తర్వాత దీనికి వెళ్ళారు స్టూడెంట్స్. ఇక్కడ 234 మార్క్స్ రావాలి. మరి ఓపెన్లో 157 మార్కులు ఈడబ్ల్యూఎస్, 195 మార్కులు ఓబీసీ వాళ్ళకి, 139 మార్కులు ఎస్సీ వాళ్ళకి, 118 మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి రావాల్సి. మరి ఈసీ విషయానికి వస్తే 215 మార్క్స్ రావాలమ్మా. ఓపెన్లో ఈసీ రావాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 191 మార్క్స్ అయితే రావాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 176 మార్క్స్ రావాలి ఈసీఈకి, ఎస్సీకి 125 మార్క్స్ రావాలి, ఎస్టీకి 108 మార్కులు రావాలి. ఈసీ తర్వాత ఈసీ కూడా చేరారు, చూడండి ఇక్కడ ఈసీ కూడా చేరారు. ఇక్కడ మరి తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఉంది. మరి 203 మార్క్స్ రావాలి ఓపెన్లో, 183 మార్క్స్ అయితే రావాలి ఈడబ్ల్యూఎస్, 170 మార్క్స్ రావాలి దీనికి, ఓబీసీకి 120 మార్క్స్ రావాలి, ఎస్సీకి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే వాళ్ళు రివర్స్లో 97 మార్క్స్ రావాలి ఎస్టీకి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రావాలంటే. మరి అదేవిధంగా ఎనర్జీ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఇది కూడా మంచి బ్రాంచెస్. చూడండి చూస్తే 166 మార్క్స్ అయితే రావాలి ఓపెన్లో ఇక్కడ రావాలంటే. మరి ఈడబ్ల్యూఎస్లో 150 మార్క్స్ అయితే రావాలి, 138 మార్క్స్ ఓబీసీ వాళ్ళకి రావాలి, 90 మార్క్స్ ఎనర్జీ ఇంజనీరింగు 90 మార్క్స్ ఇక్కడ క్వాలిఫై చేస్తే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సరిపోతుంది ఎనర్జీ ఇంజనీరింగ్లో. మరి ఐఐటి గౌహతి కూడా నంబర్ 1, 76 మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్కి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మంచిది, ఇది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. 168 మార్కులు రావాలి ఓపెన్లో, 146 మార్కులు ఈడబ్ల్యూఎస్, 134 మార్క్స్
దీనికి ఓబీసీకి 80 మార్కులు, 83 మార్కులు, ఎస్సీకి ఎస్టీకి 64 మార్క్స్ రావాలి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా మీకు డేటా మొత్తం ఇచ్చేస్తారు. మీరు కామెంట్లో పెడితే నేనేం చేయలేను, సార్ అది ఎక్కడ వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది అంటే డేటా మొత్తం నేను గుర్తుపెట్టుకోలేను కదా, నేను మొత్తం రిమెంబర్ చేసుకోవాలంటే అది నా వల్ల కాని పని. అది గుర్తుపెట్టుకుని మీరే వీడియో చూసుకుని మీరు చేసుకుని ఏమన్నా వేరే విషయాలు ఉంటే నేను డౌట్స్ ఉంటే మరి క్లారిఫై చేస్తాను. ఇది ఆల్రెడీ వీడియో మ్యాటరే మళ్ళీ ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి నేను వీడియో చూసి మళ్ళీ కామెంట్ పెట్టాల్సి వచ్చింది. ఒకసారి వీడియో చూడండి, చూసినందువల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది కదా. సరే, మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూడండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తర్వాత సిఎస్సి బ్రాంచ్ ఉంది కదా, సిఎస్సి 230, 234 డేటా సైన్స్ 234. ఇక్కడ మ్యాథమెటిక్స్ చేరారమ్మ, అది గుర్తుపెట్టి 232 మ్యాథమెటిక్స్. ఫస్ట్ సిఎస్సి 2 డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 232. తర్వాత ఈడబ్ల్యూఎస్ 200 మార్క్స్, 188 మార్కులు ఓబీసీ, 131 మార్కు ఎస్సీ స్టూడెంట్, 108 మార్కులు ఎస్టీ స్టూడెంట్. మెకానికల్ ఇంజనీరింగ్ 176 మార్క్స్ ఈ ఓపెన్లో. మరి ఈడబ్ల్యూఎస్ 161 మార్కులు, 147 మార్క్స్ ఓబీసీ వాళ్ళకి, 101 మార్కు 101 ఎస్సీ, 93 మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్. మరి ఆఖరిగా చూస్తే ఇది కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది సిఎస్టీ అంటారు దీన్ని, కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 160 మార్కులు వస్తే వచ్చేసింది, 149 మార్క్స్ వస్తే మరి ఇది ఓపెన్లో వచ్చింది. ఇది ఈడబ్ల్యూఎస్, ఇది 130 మార్కులు, 133 మార్కులు ఓబీసీకి. ఎస్సీకి 87 మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చింది. మరి ఎస్టీకి 69 మార్క్స్. జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే మరి రిజర్వేషన్ స్టూడెంట్స్ జస్ట్ క్వాలిఫై అయితే మరి ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కరు మీరు చదువుకోండి, కష్టపడి. మనకి May 18th ఉందమ్మ, గుర్తుపెట్టుకోండి, May 18th మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తారు. మీ లైఫ్లో ఇప్పుడు ఐఐటీలో చేరపోతే ఎప్పుడు కూడా ఐఐటీలో చేరరు. అందుకని కష్టపడి చదవండి. ఎవరైతే మరి ఆల్రెడీ నేను ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చిద్ది అనే మరి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఐఐటి అడ్వాన్స్డ్ డైరెక్ట్గా చదువుకున్న వల్ల కూడా నష్టమేం లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక గురువు ఉంటేనే మీకు, వేరే చోట మెంటర్షిప్ ఉంటే ఓకే, మీరు డబల్ పేమెంట్ చేయొద్దు కాబట్టి వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకుని ఎవరైతే మన జార్లాదో మెంటర్షిప్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేనేం చేస్తానంటే మరి ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వటం, ఈ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో వెళ్ళేసి మరి నాకు కాల్ చేయండి. మరి అమౌంట్ అయితే పే చేసి కాల్ చేయండి. కొంతమంది అమౌంట్ పే చేయకుండా కాల్ చేసి జస్ట్ సరే తర్వాత చేస్తాం. మీరు ఎప్పుడు చేరితే అప్పుడే మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ స్టూడెంట్స్, మనకి లిమిటెడ్ స్టూడెంట్స్ ఏమో. అప్పుడు నేను ఎక్కువ స్టూడెంట్స్ అయితే నేను తీసుకోకపోవచ్చు. సో నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ అయిపోయారు, మరి సీట్స్ అయితే దీనికి కూడా లిమిటెడ్ ఉంటుంది కదా, ఎక్కువ మందికి మనము సపోర్ట్ చేయలేము. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు, ఐ హోప్ ఎవ్రీబడి విల్ బీ ఇన్ ఐఐటి గౌహతి ఆఫ్టర్ ఆగస్ట్, ఆఫ్టర్ జూలై అండ్ ఆగస్ట్ తర్వాత మీకు ప్రతి ఒక్కరికి ఐఐటీలో వస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ ఫ్రమ్ దావిరి రవికుమార్. థ్యాంక్ యూ. బాయ్.